అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో మనం ఉన్నతంగా ఎదగాలని అంటే ఈ సమాజాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి కూడా తన గురించి తను బ్రతకడం మానేశాడు. సమాజం గురించి అంటే పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు ఎవరు ఏమనుకుంటారో అన్న దాని గురించే ప్రతి మనిషి ఆలోచించడం, తన యొక్క లక్ష్యాలని, తను చేస్తున్నటువంటి పనుల్ని అన్నింటినీ కూడా ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసం, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో అనేటువంటి ఆలోచనతో, ఎదుటి వాళ్ళు ఏదైనా పని చేస్తే విమర్శిస్తారనేటువంటి ఆలోచనతో ఇలాగే మనిషి జీవితం అనేది గడుపుతూ ఉన్నాడు. అంటే తన కోసం తను బ్రతకడం మర్చిపోయాడు, సమాజం కోసం బ్రతుకుతూ ఉన్నాడు. అది ఇంట్లో కొనే వస్తువులు అవ్వచ్చు, పిల్లల్ని చదివించుకునేటువంటి చదువు అవ్వచ్చు, లేదా తను వాడేటువంటి కారు అవ్వచ్చు, తను వేసుకునేటువంటి బట్టలు అవ్వచ్చు, అన్నీ కూడా సమాజం గురించి ఆలోచిస్తూ చేస్తున్నటువంటిదే మనం ఈరోజు ఎక్కువ చూస్తూ ఉన్నాం. అయితే మనిషి తను అనుకున్నట్టు సాధించాలని అంటే సమాజాన్ని ఎంతవరకు తీసుకోవాలి అన్న దాని గురించి మనం ప్రధానంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనుషులు ఎలా ఉన్నారని అంటే, నువ్వు ఏది చేసినా దాంట్లో తప్పు పట్టేటటువంటి మనుషులు ఉన్నారు. నువ్వు ఎంత మంచి పని చేయి, దాంట్లో తప్పులు ఎత్తుతారు. లేదా నువ్వు ఏదో లక్ష్యాన్ని నిర్దేశించుకొని అది సాధించాలని తపన పడి తాపత్రయపడుతూ ఉంటే దాన్ని విమర్శిస్తూ ఉంటారు. 4 మాటలని నేను బాధపడేలా చేస్తూ ఉంటారు. లేదా వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయాల్లో తలదూరుస్తూ ఉంటారు. నిర్ణయాలు వాళ్ళే తీసేసుకునేటువంటి ఆలోచనలో ఉంటారు. లేదా నువ్వు చేసేటటువంటి ప్రతి పని వాళ్ళకి అనుసరణలో జరగాలనేటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో లేకపోలేదు. అందుకని మనం ఎదగాలి అని అంటే నువ్వు ఏమనుకుంటున్నావో అది చేయడం నేర్చుకో. నువ్వు ఏది కరెక్ట్ అని నమ్మావో, ఎవరు ఎన్ని విమర్శించినా, ఎవరు ఎన్నన్నా, ఎవరు వద్దన్నా, నీకు మంచి అని అనిపించింది, ఈ సమాజంలో ఎవరికి ఇబ్బంది కలిగించింది, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినంత వరకు ఏ ఒక్కరు ఏమనుకున్నా సరే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది చేసినా వాళ్ళు తప్పుపడతారు. ఇది కాకపోయి వాళ్ళు కాదని అన్నారనుకో, మరొకటి ఏదో చేస్తున్నావు అనుకో, వాళ్ళు చెప్పింది ఇంకొకరు ఎవరో విమర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఇంకొకరు ఎవరో ఏదో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని నువ్వు ఎంతసేపు కూడా ఒక చెవిటివాళ్ళలాగా, ఒక మగవాళ్ళలాగా ఈ సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు, నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నావు, ఎంత ఫోకస్ పెడుతున్నావు, దీని మీదే నీ దృష్టి అంతా ఉండాలి. ఎంతసేపు నీ ఫోకస్ అంతా నువ్వు చేస్తున్నటువంటి పని మీద పెట్టి, ఆ పని సాధించడం కోసం నువ్వు నిరంతరం తపన పడుతున్నావా, తాపత్రయపడుతున్నావా, ప్రయత్నిస్తున్నావా అన్న దాని మీదే నీ దృష్టి ఉండి ముందుకెళ్ళాలి తప్పించి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారని ఏ రకంగానూ మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు ఏదైనా చేసేటటువంటి పనులు వెనకబడిపోయినా, నువ్వు అపజయం పాలైనా, నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయినా, లేదా మరేదైనా జరిగినా ఏ ఒక్కరూ వచ్చి ఎవరికి సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు చేస్తున్నటువంటి పని యొక్క ఫలితం, అది లాభమైనా, నష్టమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఏదైనా నువ్వే భరించాలి తప్పించి ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు, ఈరోజు నేను విమర్శించేవాళ్ళు, నేను 4 మాటలనేవాళ్ళు ఎవరు కూడా వచ్చి నేను చేయందుకొని పైకి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఈ సమాజంలో లేరు. అందుకని బాధ్యత నీదే, పని నీదే, దాంట్లో కష్ట నష్టాలు నీవే. అందుకని నీ నిర్ణయానికి కట్టుబడి నువ్వు వెళ్ళు. అలా చేసినప్పుడు సక్సెస్ వచ్చినా నీకు సంతృప్తి ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చినా నీకు పెద్ద బాధ అనిపించదు. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దాంట్లో తప్పులు ఏం చేసాం, ఏం పొరపాట్లు చేసాం, ఏం సరి చేసుకోవాలి, భవిష్యత్తులో ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనకు అవగాహనకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎలా అండి సమాజంలో మరి ఇలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాలని అనిపిస్తుంది కదా, మరి చెప్పాలి కదా. మనం మౌనంగా ఉంటే ఇబ్బంది కదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అనేది ఇబ్బంది కాదు. నువ్వు మౌనంగానే ఉండడం అనేది నేర్చుకో. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి మాటలన్నా, ఎవరు నిన్ను తప్పుపడుతూ ఉన్నా, నువ్వు కరెక్ట్గా ఉన్నంత వరకు దేన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విన్నట్టుగానే ఉండు, మౌనంగానే ఉండు. వాళ్ళందరికీ సమాధానం ఎప్పుడు చెప్తావనంటే, గెలుపు అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. నువ్వు అనుకున్నది నువ్వు సాధించిన రోజున, నువ్వు కళ్ళకు అన్నటువంటి ప్రపంచాన్ని నువ్వు చేరుకున్న రోజున, నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కిన రోజున, ఆ విజయమే అందరికీ సమాధానం చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ రోజు ఎవరైతే ఈరోజు నేను విమర్శించారో, ఎవరైతే నీ పనిని తప్పు అన్నారో, ఆ రోజు నువ్వు గ్రేట్ అంటారు, నువ్వు చేసిన పని కరెక్ట్ అంటారు. ఆ రోజు మీరు చెప్పినా వినకపోవడం వల్ల ఈరోజు నువ్వు సక్సెస్ అయ్యావని అవే నోళ్ళు నేను పొగిడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఈ సమాజం ఏమనుకుంటుందో అనేటువంటిది మర్చిపోండి. సమాజం కోసం బ్రతకడం మానేయండి. మీకోసం మీరు బ్రతకండి. మీ కుటుంబం కోసం, లేదా నీ భవిష్యత్తు కోసం, నీ ఉన్నతి కోసం నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకో.
ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు, ఎవరికి నీ పనులు నష్టం కలిగించినంత వరకు నువ్వు ఏం చేసినా తప్పేం లేదు. ఎవరికైనా ఇబ్బంది కలిగి, ఎవరికైనా నష్టం కలుగుతుంటేనే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను చేస్తున్న పని కరెక్ట్ కాదు, దీన్ని సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఉండాలి. మనిషికి ఎప్పుడు కూడా నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం ఉన్నంత వరకు తప్పేం కాదు. నేను బాగుండాలి అని కోరుకోవటం అనేది ఏ రకమైనటువంటి తప్పు కాదు. నేను ఎదగాలి అని కోరుకోవడం తప్పేం కాదు. ఎప్పుడు తప్పు అవుతుందంటే నీ ఎదుగుదల వల్ల మరొకరికి ఇబ్బంది కలగటం, ఎదుటి వాళ్ళని మోసం చేసి, ఎదుటి వాళ్ళని ఏడిపించి మనం ఏదైనా సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఇది తప్పు అవుతుంది. చట్టబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మరి ముఖ్యంగా ఈరోజు ఆర్థికంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలని ఆలోచన చేయడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎవరో సలహా ఇస్తాడు, నువ్వు తొక్కుతున్న కారు మార్చేయచ్చు కదా, పాత అయిపోయింది కదా, కొత్తది కొనుక్కోమని. నువ్వు ఆ మాటలు విని కనుక అప్పు చేసి కొత్త కారు కొంటే ఆ ఆర్థిక ఇబ్బందులు, ఆ ఆర్థిక ఒత్తిడి అన్నీ నువ్వే పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరో సలహా ఇస్తారు, ఇల్లు కట్టచ్చు కదా, పైన ఇంకో ఫ్లోర్ వేయచ్చు కదా, ఇలా రకరకాలైనటువంటి సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కన్నా పక్క వాళ్ళ మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, ఈ సమాజంలో ఎదుటివాడు బాగుంటే వరం లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తట్టుకోలేరు. వాళ్ళు ఎంతసేపు ఎలా ఉంటారంటే గొప్ప వాళ్ళతో స్నేహం కావాలని అనుకుంటారు, కానీ తనలో ఉన్నవాడు ఎవడైనా గొప్పగా ఎదుగుతుంటే మాత్రం వరం లేనితనం అనేది మనిషికి ఉంటుంది. అసూయ అనేది మనిషికి, ప్రతి మనిషిలో ఉండేటువంటి ఒక అవలక్షణం. అందుకని ఎవ్వరు కూడా నువ్వు చాలా బాగుండాలని ఎవరు కోరుకోరు. అది అలా కోరుకున్నారని అంటే కోరుకుంటున్నారని నువ్వు అనుకుంటే అది భ్రమ తప్పించి మరొకటి కాదు. ఎలా ఉంటుందంటే మనిషి నైజం బాగుండాలి, అందరూ బాగుండాలి, కానీ తనకన్నా ఎవడో కూడా బాగుండకూడదు. ఇది మనిషి యొక్క నైజం. కాబట్టి నువ్వు కష్టపడుతున్న దాన్ని విమర్శించినా, ఎవరైనా నువ్వు చేస్తున్నటువంటి పనిని ఆటంకపరచాలని ప్రయత్నం చేసినా, లేదా నేను అనవసరంగా మాట్లాడుతున్నా, నిరుత్సాహపరుస్తున్నా, ఎక్కడ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ధైర్యంగా నువ్వు నమ్మిన సిద్ధాంతానికి, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడి ముందుకెళ్ళు. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సమాజాన్ని ఈ కోణం నుంచి మనం చూడగలిగినంత వరకే మనిషి సక్సెస్ అనేది జరుగుతుంది. ప్రతిదీ పట్టించుకుంటే మాత్రం ఒక్కడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు సక్సెస్ అవుతారు. కష్టాన్ని నమ్ముకోండి, ప్రయత్నాన్ని నమ్ముకోండి. నిరంతర ప్రయత్నమే గెలుపుకి ప్రధానమైనటువంటి సూత్రం. కష్టపడడం, కృషి చేయడం, హార్డ్ వర్క్ మించినటువంటి సక్సెస్ మంత్రం మరొకటేది కూడా లేదు. నీ మీద నీకు విశ్వాసం, నీ మీద నీకు నమ్మకం, నీ నిర్ణయం మీద నీకు నమ్మకం, దీని మీదే నువ్వు ఫోకస్ పెట్టు, ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.